ఉచిత కుట్టు శిక్షణలో మహిళలు ఉపయోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడలో కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు రోటరీ క్లబ్ సహకారంతో మహిళలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజు, మీసాల ప్రకాష్, శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి లేని మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వటం వల్ల వారు ఆర్థికంగా ఎదుగుతారని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ వారి సహకారం తీసుకొని 10 కుట్టు మిషన్ కేంద్రాన్ని నేను చిప్ప వెంకటేశ్వర్లు నా ఆధ్వర్యంలో ఇక్కడ మంత్రి గారు కొండ సురేఖ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయించడం జరిగింది. అనేక మంది చదువుకొని ఉపాధి లేని మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం స్కూళ్ళు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ఈ శుభ సందర్భాన్ని తీసుకొని నేను ఈ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వారు వచ్చి ముఖ్య అతిథిగా ప్రారంభోత్సవం చేసి మహిళలందరికీ కూడా రేపు రాబోయే టెక్నాలజీకి ఉపయోగపడే జూకీ మిషన్లను కలెక్టర్ గారి ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ముందుగానైతే ఈ బేస్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వీటి మీద ట్రైన్ కానీ, ఆ తర్వాత ఆ లేటెస్ట్ మిషన్ల మీద మీరు ట్రైన్ అయితే ఆ తర్వాత పక్కనే ఉన్న టెక్స్టైల్ పార్క్లో మీకు కుట్టడానికి ఉపాధి కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా ఇక్కడ మా సెంటర్ ద్వారా ట్రైనింగ్ చేసే మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కొండ సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ సెంటరు ఇప్పుడు 25 మంది సభ్యులతో పొద్దున స్టార్ట్ కాబోతుంది క్లాసులు. అదేవిధంగా ఇంకా మేము నేర్చుకుంటామని చెప్పి మహిళలు అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఇంకా 25 లేదా 20 మంది సభ్యులు అయ్యేది ఉంటే సాయంత్రం కూడా క్లాసులు ప్రారంభించడానికి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని కొత్తవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుట్టు శిక్షణలో నిష్ణాతులయ్యి మంత్రి గారు ఇచ్చే ఆ మిషన్లు తీసుకొని టెక్స్టైల్ పార్కులో ఉపాధి అవకాశాలలో పోతే కూడా ఈ సెంటర్ పెట్టినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా.